హే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయ్ సార్. ఈరోజు మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. అది ఈ వీడియో చెప్పనా, మన వైజాగ్ నుంచి భీమిలి వరకు ఎలా ఉంటుందో చూపించాం, మధ్యలో ఎన్ని టూరిస్ట్ ప్లేస్లు ఉంటాయో కూడా మనం చూపించాం. అలా ఇండివిజువల్ చూపించలేదు, ప్రతి ఒక్క వీడియో కూడా మీకు తర్వాత చేసి చూపిస్తాను. చూసాను కదా, ఈ రోజైతే మనం భీమిలి బీచ్కి అయితే వచ్చేసాం భయ్య. స్టార్టింగ్ ఎంటర్ అవ్వగానే ఇలా ఉంటుంది ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. చాలా అంటే చాలా బాగుంటాయి. ఇదే కాదు భయ్య, ప్రతి ఒక్కటి కూడా ఉంటాయి, మీకు ప్రతి ఒక్కటి కూడా చూపిస్తాను. అసలు భీమిలి బీచ్ ఎలా ఉంటుంది ఏంటని చూసినాక స్టార్టింగ్లో ఈ బస్సు మొత్తం అన్ని వెహికల్స్ మనకి వీకెండ్సే కాదు వీక్ డేసే కాదు భయ్య. నువ్వు ఎప్పుడు ఫుల్గా రష్గా ఉండే బీచెస్లో వైజాగ్లో ఆర్కే బీచ్ ఒకటి, నెక్స్ట్ భీమిలి బీచ్. వచ్చిన వాళ్ళు ఫస్ట్ బీచ్ లాస్ట్ బీచ్ అయితే అస్సలు ఎప్పుడు మిస్ అవ్వరు. ఒకవేళ మీరు ఫస్ట్ టైం వచ్చినట్టయితే మీరు కూడా అస్సలు మిస్ అవ్వకండి, చాలా బాగుంటుంది. చూస్తున్నాను కదా, అక్కడ అన్ని బళ్ళు పార్క్ చేసుకొని అయితే బండి పార్కింగ్ అయితే అలా ఉంటుంది. చూసాను కదా సరౌండింగ్ అంతా ఎలా ఉంటుందో. ఈ బుద్ధ స్టాచ్యూ కానీ, నెక్స్ట్ లైట్ హౌస్ కానీ, ఐ లవ్ భీమిలి కానీ, ఇంకా సాగర్ కని కానీ చాలా ఉంటాయి. చూసాను ఇవన్నీ కూడా స్టాల్స్ కూడా ఉంటాయి మనకి, ఫాస్ట్ ఫుడ్స్ కానీ, నెక్స్ట్ ఈ డిఫరెంట్ అన్నీ. పబ్లిక్ టాయిలెట్స్ అవైలబిలిటీ కూడా ఉంది ఇక్కడ, ఫెసిలిటీ కూడా. మొత్తం అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేసేయండి. చూసాను కదా మొత్తం భీమిలి బీచ్ వ్యూ అంత ఎలా ఉందో. అదిరిపోదు బై, ఫొటోసే కాదు నెక్స్ట్ స్నానాలు చేయడానికి వస్తారు కానీ కొద్దిగా కేర్ఫుల్గా అయితే ఉన్నాను. గుండ్లు కూడా ఆడేస్తున్నారు ఇక్కడ. ప్రో కబడ్డీ స్టార్ట్ అవ్వకముందు వాళ్ళకి స్టార్ట్ అయిపోయింది అనుకుంటాను. మొత్తం వ్యూ అంతా చూస్తున్నాం కదా, దగ్గరికి వెళ్ళి చూస్తే ఎలా ఉంటుంది ఏంటో చూద్దారండి. చూసాను కదా మొత్తం ఇనాలైతే కొద్దిగా డస్టీగా ఉండేది, కానీ ఇప్పుడైతే ప్రతి బీచ్ కూడా క్లీన్గా ఉంటుంది భయ్య. ఈ ఫారెన్ బీచ్ లాగా ఏదో ట్రాక్టర్లా తీసుకొచ్చి మొత్తం చెత్త అంతా తీసేస్తున్నారు. మొత్తం నీట్గా ఉంటుంది, ఎక్కడ ఏం లేకుండా. ఈ కవర్స్ అవి కూడా మనం కూడా ఏమైనా వచ్చినట్టయితే కొద్దిగా నీట్గా ఉంచడానికి ట్రై చేద్దాం డస్ట్బిన్స్లో. అది ఎందుకంటే ఇంత నీట్గా చేసిన దాన్ని మనం డిస్టర్బ్ చేయకూడదు కదా. సరే అని చెప్పి అంతా కవర్ చేస్తుంటే ఈ తంటాలు పడుతున్నారు ఈటర్ బాబు అనుకోండి. ప్రతి బీచ్లో తెలిసిందే ఫోటోషూట్ కానీ తేవడం, బండి ఇరుక్కుపోవడం, 10-15 మంది తోసుకోవడం. సరే అని చెప్పి మనం అంతసేపు చూస్తామని భీమిలి బీచ్ అంతా కవర్ చేసేదాన్ని వచ్చేస్తుంటాయి. ఇక్కడ చూస్తున్నా కదా చిన్నపిల్లల గేమింగ్ కూడా ఉంటుంది, రిమోట్ సిస్టమ్ ఉంటుంది కదా, మనిషి 50-100 తీసుకుంటారు అక్కడ ఒక 2-3 మినిట్స్ అలా. సరేనా, అది అయిపోయాక మీకు చెప్పాను కదా చాలా వరకు ఉంటాయని. చూసాను కదా ఈ సాగర్ కని స్టాచ్యూ కూడా ఉంటుంది. ఈ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ మొత్తం తీసుకొని అయితే ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు భయ్య. భీమిలి బీచ్ అంత బాగుంటుంది విశాలంగా. చూసాను కదా మీకు చూపిస్తుంది. మనకి వైజాగ్ ఆర్కే బీచ్ దగ్గర నోట్లో ఒకటి ఉంటుంది, ఇక్కడ భీమిలి నోట్లో అది ఐ లవ్ భీమిలి కూడా ఇక్కడ ఉంటుంది. చెప్పాను కదా మీకు లైట్ హౌస్ అదండి మన భీమిలి లైట్ హౌస్. సరే అది అయిపోయాక ఇక్కడ స్టాల్స్ ఉన్నాయి కదా, అవి ఏమనుకున్నారు హోమ్ డెకర్స్కి మొత్తం గవ్వలతో చేస్తారు. మనకి బీచ్లో చిన్న చిన్న గవ్వలు దొరుకుతాయి చూడండి, అలాంటి హోమ్ డెకర్స్కి అయితే మనకి ప్రతి ఒక్కటి ఉంటాయి. ఇంటికి ద్వారం కింద కట్టడానికి, నెక్స్ట్ ఇంట్లో షోకేస్లో పెట్టుకున్న బొమ్మలు కానీ అలాగా. ఈ భీమిలి బీచ్లో దొరకదంటే ఏం లేదు, స్టాల్స్ పరంగానే ఏది టూరిస్ట్ ప్లేస్ల పరంగానే బీచ్లో కానీ వైజాగ్ టాప్ బీచ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ భీమిలి బీచ్ భయ్య. మీరు వచ్చినట్టయితే వైజాగ్ అస్సలు మిస్ అవ్వకండి. ఈ భీమిలి బీచ్ చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కావాలంటే ఎప్పుడైనా రండి, వీక్ డేస్లో వచ్చారా వీకెండ్స్లో వచ్చారని కదా, ఎప్పుడు రష్గా ఉంటుంది, ఎక్కువ మంది జనాలు కూడా వస్తారు. ఎందుకనుకున్నా అంత బాగుంటుంది స్పెండ్ చేయడానికి టైం ఇక్కడ భీమిలి బీచ్లో. లేదురా ఈ వీడియోస్ కోసం అలాగే చెప్తాడు అనుకుంటారా, మీరు ఎప్పుడైనా వచ్చి విజిట్ చేయండి. కావాలంటే వీకెండ్స్ వచ్చారు వీక్ డేస్ వచ్చారు కూడా చెక్ చేసుకొని ఇక్కడ మొత్తం చూడండి, ఎంతమంది రష్ ఉంటారో అప్పుడు తెలుస్తుంది. అవునరా రోజు విజయ్ గారు చెప్పింది కరెక్టే, వీక్ డేస్లో కదా వీకెండ్స్లోనే కదా తేడా లేదు. ఫ్రెష్గా ఉన్న బీచ్ ప్లేసెస్లో భీమిలి బీచ్ కూడా ఒకటి. రష్గా ఉండమే కాకుండా అంత బాగుంది కూడా అని చెప్పి మీరు కంపల్సరీ అయితే అనుకుంటారండి. ఇదండి కంప్లీట్గా భీమిలి బీచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు. మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విజయ్ జర్నీ. బాయ్.